చూస్తుంటేనే వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా! సింపుల్‌గా బిగినర్స్ నుండి బ్యాచిలర్స్ వరకు ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా చికెన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు పక్కన పెట్టుకొని, ఇప్పుడు కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గుడ్లను బాగా కలుపుకొని కడాయిలోకి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. పక్కన పెట్టుకొని అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని సగం ఫ్రై చేసుకోండి. మీ దగ్గర క్యాప్సికమ్, క్యారెట్ ఉంటే వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ అలానే చికెన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. ఫైనల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ ఫిదా అయిపోతారు.